హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాము. 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఇలా వాటర్లో 1 అవర్ నానపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ 1 అవర్ బ్యాక్ నానపెట్టాను ఇవి. నెక్స్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 గ్లాస్ సేమియా తీసుకొని వేయించుకోవాలి. ఇలా 1 మినిట్ ఫ్రై అయ్యాక ఇది తీసి పక్కన పెట్టుకుందాం. సేమియా వేయించుకున్నాక నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఇవి లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు కిస్మిస్లు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ పాయసం చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఇది పెట్టుకున్నాము. 1.5 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాము. నెక్స్ట్ 2 గ్లాసెస్ మిల్క్ పోసుకుందాం. 2.5 మిల్క్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేద్దాము. సగ్గుబియ్యం వేసాక 2 మినిట్స్కి సేమియా కూడా యాడ్ చేసుకుందాం. ఇలా 1 మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని 1 కప్ బెల్లం తీసుకొని 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కరగపెట్టాలి. బెల్లం కరిగే వరకు ఉంచితే చాలు. ఇలా బెల్లం కరిగే వరకు స్టవ్ మీద ఉంచుకొని, ఇది మొత్తం కరిగిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. సగ్గుబియ్యం ఉడికేలోపు ఇది కాస్త చల్లారుతుంది. సగ్గుబియ్యం సేమియా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఇలా బెల్లం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాము. నెక్స్ట్ యాలకుల పొడి కొంచెం, మన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ.